नमस्ते, आदाब, सत श्री अकाल। मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। सिद्दीपेट में उत्तर प्रदेश के एक 30 साल शख्स को नेपाल से ताल्लुक़ रखने वाली 3 साल बच्ची की अजमतदारी करने के इल्ज़ाम में सिद्दीपेट शहर के मैत्रीवनम इलाके में गिरफ्तार किया गया। मुतासिरा लड़की अपने दादा दादी के साथ एक अपार्टमेंट की तामीराती जगह पर रहा करती थी, जहां इसके दादा दादी सिक्योरिटी गार्ड के तौर पर काम कर रहे थे। पुलिस के मुताबिक मुलजिम अजय, जिसका ताल्लुक उत्तर प्रदेश के जिले गोरखपुर से है, इस तामीराती जगह पर बतौर पेंटर का काम कर रहा था। अजय ने बुजुर्ग जोड़े से दोस्ती की और 19 अगस्त को लड़की को अपने कमरे में लेकर गए 3 साल बच्ची के साथ अजमतदारी की। वो बच्ची के रोने की आवाज़ सुनकर उनके दादा वहां पर पहुंचे। अजय नामी शख्स उन्हें देखकर मौके से फरार हो गया। इसके बाद दादा दादी ने 3 टाउन पुलिस को बुलाया, जिन्होंने लड़की को सिद्दीपेट के सरकारी हॉस्पिटल में पहुंचाया। अजय, जो 3 साल लड़की के साथ अजमतदारी कर फरार हो गया था, वो अपने वतन जा रहा था। उसी वक्त पुलिस वहां पर पहुंचकर उसे गिरफ्तार कर ली। विद्यासागर ने बताया कि अजय को अदालत में पेश किया गया और उसके बाद वहां से फौरन जेल को भेज दिया गया। कमिश्नर ऑफ पुलिस डॉक्टर बी अनुराधा ने कहा कि वो तकनीकी और फॉरेंस लैब की रिपोर्ट हासिल करने के बाद जल्द ही चार्जशीट दाखिल करेगी। इन्होंने कहा कि मुलजिम के खिलाफ फास्ट ट्रैक अदालत में मुकदमा चलाया जाएगा। 3 साल बच्ची जिसके साथ रेप किया गया, अब वो खतरे के बाहर है कि मुलजिम अजय के साथ क्या किया जाएगा। यह है कि तेलंगाना की गवर्नमेंट मासूम बच्चियों के साथ घिनौनी हरकत करने वालों को क्या करते हैं। సిద్దిపేట 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో మైత్రివనం ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అది ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ అందులో ఒక వాచ్మెన్గా నేపాల్కి సంబంధించిన అతని కుటుంబం అక్కడ ఉండడం జరుగుతుంది. తను వాళ్ళ మనవరాల్ని ఇక్కడే సాదుకుంటున్నాడు. అదే అపార్ట్మెంట్లో ఈ పెయింటింగ్ వర్క్ గురించి కొంత ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక 5-6 మంది లేబర్ వాళ్ళు పెయింటింగ్ వర్క్ గురించి రావడం జరిగింది. 19th రోజు ఈ పాప వాళ్ళ తాతతోటి ఉండగా ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ పాపను ఆడిస్తా అని చెప్పేసి, అంటే ఆ రూమ్కి ఎదురుగానే వాళ్ళ రూమ్ ఉంటుంది. సో ఆడిస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఒక 10 నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఈ తాత డౌట్ వచ్చి వెళ్తాడు ఆ రూమ్లకి. అప్పటికి ఆ పాప కొద్దిగా అరుస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఈ నేరస్తుడు, అతని పేరు అజయ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, 30 years ఉంటాడు. అప్పుడు పెయింటింగ్ వర్క్ కోసం రావడం జరిగింది అతను. సో తను ఈ పాపను పట్ల అబ్యూజ్గా బిహేవ్ చేశాడు, అత్యాచార చేయడం జరిగింది. సో పాప యొక్క అది పరిస్థితి చూసి వాళ్ళ తాత వెంటనే తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసు చేరడంతో మేము వెంటనే రియాక్ట్ అయ్యి స్పాట్కి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఆ నేరస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే భరోసా సెంటర్కి తీసుకెళ్ళి తర్వాత ఆమె యొక్క స్టేట్మెంటు, తర్వాత వాళ్ళ తాతది, తర్వాత వాళ్ళ నానమ్మది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఫర్ బెటర్ పర్పస్, ఎందుకంటే ఆమె ప్యానిక్లో ఉంది. పాప చిన్న పాప, 3 years, కనుక ఆమె కొద్దిగా ప్యానిక్ పోవడానికి హాస్పిటల్లోని అబ్జర్వేషన్ పర్పస్ పెట్టడం జరిగింది. ఆ నిందితుడి పైన రేపు, తర్వాత చిన్న అంటే 12 years బిలో పాప కనుక అదొక చట్టం 64 Clause 2 ఒకటి, తర్వాత ఇప్పుడు పోక్సో ఒకటి, మనకు చిన్నపిల్లల పట్ల ఉన్నటువంటి ఆ కేసు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ ఇది చిల్డ్రన్స్ యాక్ట్ అనేది ఒకటి 2012, అది సెక్షన్ 6 అగ్రిగేటెడ్ ఫామ్లో ఉంది కనుక ఆ సెక్షన్స్ మీద కేసు రిజిస్టర్ చేసి అతని పైన మనం ఎఫర్ట్స్ పెట్టి అతని 24 గంటల లోపు మళ్ళీ వెంటనే మేము అక్కడ ఈ పొన్నాల దగ్గర వాడు ఎవడైతే ఉన్నాడో అక్యూజుడు బ్యాగ్ చదువుకొని ఇక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయ్యే పనిలో ఉన్నాడు వాడు. సో అది ఇన్ఫర్మేషన్ తోటి అతన్ని పట్టుకొని తర్వాత అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది. పాప ఆరోగ్యం బాగానే ఉంది. కొద్దిగా అప్పుడు ఇబ్బందిగా పడింది, ఇప్పుడైతే ఆరోగ్యం బాగానే ఉంది. ఇంకా ఫర్దర్ దీంట్లో చేయాల్సిన ఎగ్జామినేషన్, తర్వాత 164 ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. పోలీస్ పరంగా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి
చేయాల్సినవన్నీ కూడా చట్టపరంగానే చేయడం జరుగుతుంది.